హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనికా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీనిక కమలా నెహ్రూ యాక్ట్ చేసింది కదండి. అంటే ఈ చిన్నపిల్లలకి మనం కట్టుకునే శారీ ఎలా వేర్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది కొన్ని శారీ తీసుకున్నాం కదా, ఈ శారీని వాళ్ళ లెంత్ వరకు చూసుకొని మన పిల్లలు ఎంత హైట్ ఉన్నారో అంత లెంత్ వరకు చూసుకొని ఆ సగానికి ఎంత చూసుకొని ఎంతవరకు వస్తుందో శారీ చూసారా, శారీ ఎంతవరకు వస్తుందో చూసుకొని అంతవరకు మధ్యలో ఒక లూజ్ కుట్టు వేయించేస్తానండి. ఇట్లా చేయడం వల్ల మనం శారీ ఎట్లా అయితే మనము నార్మల్ శారీ ఎట్లా కట్టుకుంటామో అట్లాగే మన పిల్లలకు కూడా కట్టొచ్చు అనమాట. ఇట్లా చేయడం వల్ల ఇదిగోండి పిల్లలు, నేను లోపల పెట్టికోట్ వేయలేదండి, ఇట్లాగా జీన్స్ మాత్రమే, జీన్స్ మీదనే ఇట్లాగా శారీ కట్టేస్తున్నానంటే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మళ్ళీ లంగా అయితే మనం బంద్ వేయాలి అంటే ఎలాస్టిక్ కూడా ఉంటుందండి. ఒకవేళ అట్లాంటి వెయ్యాలని అనుకుంటే మీరు యూజ్ చేయండి. నేను మాత్రం జీన్స్ మీదే కట్టానండి. ఇట్లాగా ఇప్పటి నుంచి నార్మల్గా మనం శారీ ఎట్లా అయితే వేర్ చేస్తామో అట్లానే ఇంకా కట్టేయడమే అనమాట. మనకి ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి కట్టడము. ఇది కొన్ని చూస్తున్నారు కదా, ఇట్లా కట్టేయడమేనండి చిన్నపిల్లలకి. జీన్స్ మాత్రం కొంచెం టైట్గా ఉండేలాగా చూస్ చేసుకోండి, అప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట. శ్రీనిక ఇది ఫస్ట్ టైం కాదండి, ఇప్పటికీ 4-5 టైమ్స్ ఇట్లాగా ఫ్రీడమ్ ఫైటర్స్ యాక్ట్ చేసిందండి. అప్పుడు కూడా నా శారీసే వేర్ చేశాను అనమాట. నా శారీసే వేసుకుంది. అట్లా అన్ని శారీస్ ఇట్లాగే తన లెంత్ చూసుకోవడం, కుట్టిపించడం. అంటే మనం కుట్టిపించేటప్పుడు ఎట్లాగా అని అంటే లూజ్ కుట్టేయాలండి. లూజ్ కుట్టేస్తే మనకి ఆ రోజు ఫ్రీడమ్ యాక్ట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ లూజ్ కుట్ అనేది ఇప్పేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇట్లాగా శారీ ముందు పౌటంచు వస్తుంది కదండి, ఆ పౌటంచు ప్లీట్స్ నేను ముందే పెట్టేసుకున్నాను అనమాట. అంటే తనకి కట్టేటప్పుడు మార్నింగ్ 8:30కి కదండి స్కూలు, 8:30 బిఫోర్ మనం కట్టి రెడీ చేసి తీసుకెళ్ళాలి కాబట్టి ముందే నేను పౌటంచు ప్లీట్స్ పెట్టేసుకున్నానండి. అట్లా పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా తొందరగా పిల్లలకి కట్టొచ్చు అనమాట. అంటే ఈ శారీ అనే కాదండి, నేను కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, బయట అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ మనం ముందే అప్పటికప్పుడు ప్లీట్స్, అంటే కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకంత అయితే ఎక్స్పీరియన్స్ లేదు. నేను ముందే ప్లీట్స్ పౌటంచు ఒక్కటేనండి, మొత్తం శారీ పెట్టుకోవడం అంటే రాదు, కానీ పౌటంచు ఒక్కటే మాత్రం నీట్గా రావాలని ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటే మనం ఈజీగా, అంటే తొందరగా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. అంటే చిన్నపిల్లలకి కట్టడం అనేది ఒక టాస్క్ అనే చెప్పాలి. వాళ్ళతో సరిగ్గా ఉండరు, అంటే మనం పెట్టి వాళ్ళకి చుట్టేసరికి టైం అంతా వేస్ట్ అవుతుందని నేను ముందే పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారా ఎంత ఈజీగా పెట్టేసాం ముందే ప్రిపేర్ చేయడం వల్ల. మా శ్రీనిక చూడండి దానికి వచ్చిన పోజులు ఇస్తుందన్నమాట. ఇదిగోండి అక్కడ పిన్నిస్ మామూలుగా మనం నార్మల్ శారీ ఎట్లయితే వేర్ చేస్తామో అట్లాగే అక్కడ చుట్టూ తిప్పి పిన్నిస్ పెడతాం కదా, అట్లాగే పిన్నిస్ పెట్టానండి. తర్వాత కుర్చీలు పెట్టేశాను అనమాట. ఇట్లాగా నార్మల్గానే మనం ఎట్లా శారీ కట్టుకుంటామో అట్లానే కుర్చీలు పెట్టేశానండి. అంటే కమలా నెహ్రూ వీళ్ళు ఎట్లా అంటే ఇట్లాంటి వైట్ శారీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను కూడా అదే చూస్ చేసుకున్నానండి. చూసారా కుర్చీలు ఎంత బాగా వచ్చాయో నీట్గా. ఇంకా అవన్నీ కుర్చీలు పిల్లలు నడిచేటప్పుడు కూడా కంఫర్ట్గా ఉండడానికి పైన కూడా ఒక పిన్నీస్ పెట్టుకున్నానండి. చూసారా అదిగో చూపిస్తున్నాను మీకు. పైన కూడా ఒక పిన్నీస్ పెట్టుకొని బయటికి పెట్టండి. బయటికి పెడితే వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా కొంచెం వాళ్ళకి గుచ్చుకోకుండా అట్లా ఉంటాయి. ఇట్లా దోపేశానండి. దోపేసిన తర్వాత అటు చుట్టుపక్కల క్లాత్ కొంచెం మిగులుతుంది కదా శారీ, అది కూడా దోపేసాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం లూజ్ ఉంది కదండి, ఈ లూజ్ కూడా పోవడానికి మనం జీన్స్ ప్యాంట్కి కుర్చీలకి కూడా ఒక పెద్ద సైజు పిన్ ఉంటుంది కదండి, సేఫ్టీ పిన్, అది పెట్టేస్తే ఇంకా నీట్గా ఊడదన్నమాట. వాళ్ళు నడిచినా సరే కంఫర్ట్గా వాళ్ళు నడవగలుగుతారు. చూసారా బాగా కట్టాను కదా, అంటే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలాగ మన శారీస్ పిల్లలకి మంచిగా కట్టొచ్చండి. చాలా బాగా వచ్చింది కదండి. ఇలాంటి శారీస్ మనం ప్రిఫర్ చేయడం వల్ల ఏంటి యూజ్ అని అంటే, మనం ఫ్రీడమ్ మ్యాక్స్ పిల్లలకి నేర్పించి మనం డ్రెస్ కొనాలి, లేకపోతే మనం రెంట్కి తీసుకోవాలి కదండి. ఇట్లా మన శారీ వేయడం వల్ల మనం రెంట్కి తీసుకోకర్లేదు. పైగా రెంట్కి తీసుకున్న క్లాత్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఎవరెవరో పిల్లలు వేసుకుని మనకి ఇస్తారనమాట. వాళ్ళంతా క్లీన్గా ఉంచరు కదా. ఇవి అనుకోండి మన పిల్లలు సేఫ్టీగా ఉంటుంది, మనం మంచిగా వేర్ చేయొచ్చు, తర్వాత కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ట్
తిప్పేస్తే ఆ లూజ్ కుట్టు తిప్పేస్తే మళ్ళీ మనకి మన నార్మల్ శారీ అయిపోతుంది కదా. నేను అందుకని ఇట్లాగే ప్రిఫర్ చేస్తానండి. అంటే ఇట్లా చేయడం వల్ల వీళ్ళకి ఏంటి అని అంటే అదొక యాక్టివిటీ అన్నమాట. మా శ్రీనిక అయితే దానికి చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నేను ఇదే అలవాటు చేశానండి. ఏదో ఒక పార్టిసిపేట్ చేయడము. ఇట్లా చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, పైగా స్టేజ్ ఫియర్ ఉండదు. వాళ్ళకి ఎంతో కొంత ఒక 2 లైన్స్ అవనివ్వండి, 3 లైన్స్ అవనివ్వండి, వాళ్ళు నేర్చుకొని అంటే భయపడకుండా చెప్పగలరు, నేర్చుకుంటారండి ఇట్లా మనం చేయడం వల్ల. నేనైతే శ్రీనికకి అది నేర్పించాను అనమాట. పర్వాలేదు, అప్పుడు ఫస్ట్లో తను భయపడేది ఇట్లా స్పీచ్ ఇవ్వడానికి. ఇప్పుడు ఓకేనండి, స్పీచ్ పర్వాలేదు, దానికి వచ్చినంత వరకు నేర్పిస్తాను కదా, నేర్చుకుని బాగానే ఇస్తుంది అనమాట. ఆల్రెడీ నేను స్పీచ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, కావాలంటే మీరు ఒకసారి చూడండి. కమలా నెహ్రూ ఇట్లాగా పక్కకు దూకున్నారు కదండి, నేను అదే ప్రిఫర్ చేశాను అనమాట. చూడండి, ఇట్లాగా పక్కకు దువ్వి పిన్ పెట్టాను అనమాట. ఆ స్పీచ్ నేర్చుకోవడానికి కూడా అంటే కొంతమంది పిల్లలు కొంచెం తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారండి. ఎట్లయినా సరే మనం ట్రై చేయాలి. ఎందుకు ఫస్ట్ టైం అయితే కొంచెం స్లోగా చెప్పొచ్చు, తర్వాత ఏదైనా సరే కదండి, మనము ప్రాక్టీస్ చేసే కొద్ది ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా. అట్లనే మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇట్లాగా వాళ్ళకు తప్పకుండా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారనమాట. ఇది ఇట్లా వేసిన తర్వాత ఇట్లా జడ వేసాను అనమాట శ్రీనికాకి. వేసి వెనకాల ఒక బ్యాండ్ పెట్టేశాను. ఇదిగోండి, కమలా నెహ్రూ కొంచెం పెద్ద బొట్టే పెట్టుకుంటారు కదండి, శ్రీనికి కూడా అట్లనే కొంచెం మంచిగానే కొంచెం అంటే మీడియం సైజు బొట్టు పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత ఆల్రెడీ శ్రీనికి అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ వేసిందనమాట. ఆయన స్పెట్స్ ఉంటే అంతకుముందు వేసిన యాక్టివ్ స్పెట్స్ ఉంటే అవే స్పెట్స్ ఇప్పుడు కూడా పెట్టానండి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, అదిగోండి అవి స్పెట్స్. ఇంకా ఆవిడ పైనుంచి తల పౌటంచు ఇలా పైనుంచి కప్పుకుంటారు కదా, అట్లాగే పెట్టానండి. ఇవన్నీ నార్మల్గా ఇంట్లోవే అన్నమాట. ఇవి అంటే చిన్నపిల్లలకి ఇట్లా డెకరేట్ చేయడం వల్ల బాగుంటుంది కదా, ఇట్లాగా పెట్టానన్నమాట. ఒకటి పెట్టేది ఫ్లాగ్ ఇది కూడా ఒకటి తీసుకున్నానండి, బ్యాడ్జ్ లాంటిది, అది కూడా పెట్టాను అనమాట. అంటే చూడడానికి బాగుండాలి, లుక్ ఉండాలని. తర్వాత 3 జెండా ఫ్లాగ్కి 3 కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ ఇట్లా తీసుకొని అట్లా పెట్టానన్నమాట. అది కూడా లుక్ బాగా వచ్చిందండి. చూసారా, బాగుంది కదా, బాగా రెడీ అయింది కదా శ్రీనిక. తర్వాత ఇదిగోండి పౌటంచు ఇట్లాగా పైన పెడుతున్నాను అనమాట. అక్కడ పిన్నీస్ పెట్టుకున్నాను కదా, అందుకు ముందు ప్లీట్స్ పెట్టేటప్పుడు పిన్నీస్ పెట్టానండి. ఆ పిన్నీస్లు అవన్నీ తీసేసి ఇట్లాగా పైన పెట్టానండి. చూసారా, ఇట్లాగా పైన పెట్టేసరికి లుక్ వచ్చింది. మా అమ్మాయి కమలా నెహ్రూ లాగా రెడీ అయిపోయింది. మా బుజ్జి శ్రీనిక, మా క్యూటీ పై. ఇప్పుడు దానికి కంఫర్ట్గా ఉందా లేదా అనేది నేను చూడమన్నానండి. అది కూడా చూపిస్తాను మీకు, పిల్లలు ఎట్లా నడిచేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఉంటుందా లేదా అనేది. ఆ పౌటంచు కొంచెం పర్ఫెక్ట్గా ఉండదు కదండి, అంటే సగానికి కుట్టేసాం కదా, కొంచెం బరువు ఉండడం వల్ల కిందకు వచ్చేస్తుంది. అందుకని 2-3 పిన్నీసులు పెట్టానమాట. అదే సేఫ్టీ పైన టిక్లు ఉంటాయి కదండి, ఆ టిక్ పిన్నులు పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. ఇది కొన్ని స్కూల్కి వెళ్ళిపోయాము ఇట్లాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిక వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.